కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసింది. ఆకాశానికి నిచ్చెన వేసి చందమామను తీసుకొస్తామని చందాగా చెప్పారు. ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేశాము. 1,25,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తాం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. తీసివేస్తే వాళ్ళ కుటుంబాలు ఎట్లా జీవనం సాగించాలి? 2 లక్షల ఉద్యోగాలు నింపిన తరువాత వాళ్ళను తీసేస్తే బాగుంటుంది. రెగ్యులర్ ఉద్యోగాలతో సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. అధికారంలో రావడానికి అటు రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకందరికీ ఎట్లా చెప్పారంటే ఆకాశానికి నిచ్చెనేసి చందమామను తీసుకొస్తా అన్నట్లు ఏవో ఇష్టానుసారంగా లెక్కలేని హామీలు ఇచ్చి ఇవాళ పని అయిపోయిన తర్వాత ఒక శాస్త్రం ఉంది తెలంగాణలో. ఓడ దాటక ముందు ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఇలా ఇష్టానుసారమైన హామీలు ఇచ్చి దాన్ని అసలు ఏ ఒక్కటి కూడా తీర్చకుండా ప్రజల జీవితాలతో చిలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలలో అవుట్సోర్సింగ్, టెన్యూరు, టైం స్కేల్ దిక్కుమాలిన పేర్లు పెట్టి వాళ్ళని తీసుకొని ఏళ్ళ తరబడి 10-20 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళను గాల్లో పెట్టి సరైన జీతాలు ఇవ్వక వాళ్ళ జీవితాలతో చెలగాటబడిన పరిస్థితి చూసి మేము అధికారంలో రాగానే అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేద్దామనుకున్నాం. కానీ కోర్టుల కేసులు వేసి రకరకాలుగా ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఇబ్బందులు పెడితే అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వీళ్ళకు కూడా పీఆర్సీ ఇస్తామని చెప్పి ఈ భారతదేశంలోనే అత్యధిక పీఆర్సీ ఇచ్చినది తెలంగాణ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ ఏంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని 1,25,000 మంది పైన వాళ్ళపైన వెయిట్ వేస్తాం, వాళ్ళని తీసేస్తామంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? వీళ్ళని తీసేస్తామంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలంపిల్లలు ఎట్లా బతకాలా? మీరు 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మీరు చేస్తామన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక మీరు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏం చేయలేం, ఎక్కువ ఉన్నారు అని అక్కడక్కడ తీస్తామంటే ఏమన్నా అప్పుడు చూస్తామని అనుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో పనిచేసేదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక భరోసా లేదు అక్కడ. ఏదో సాకుతో వేధిస్తారు, తీసేస్తారో భయంతో. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పనిచేసేది వీళ్ళే, రేయి బదులు కష్టపడేది వీళ్ళే. భయంతో గతంలో పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేయరు, పర్మనెంట్ చేస్తారు అనుకున్నారు. పర్మనెంట్ కావడానికి ఇబ్బందులు పెట్టినా పీఆర్సీ ఇచ్చినప్పుడు సంతోషపడ్డారు. ఇక మనం భరోసా ఉందిలే. ఇవాళ మీరు 2 లక్షల ఉద్యోగాలే మీరు రిక్రూట్మెంట్ చేయలేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటే ఎట్లా? కొండ 4 మంది పెడితే ఉన్న 4 ఊడిపోయినట్లు. అరే కొత్త ఉద్యోగాలు ఇవ్వండి బాబా మేము ఆడుతుంటే, మా విద్యార్థులతో ఎదురు చూస్తుంటే ఒకవైపు నిర్బంధాలు, యూనివర్సిటీ బంధులు, విద్యార్థులను రిక్రూట్మెంట్ గురించి అడుగుతారేమో. అశోక్ నగర్లో ఒక యుద్ధ వాతావరణం, ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక యుద్ధ వాతావరణం,
ప్రతి యూనివర్సిటీలో మాట్లాడే హక్కు లేకుండా పోయింది. మీరు ఇస్తారన్న హామీలు అడగడానికి హక్కు లేదు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేస్తామంటే వాళ్ళ బతుకులు ఏమైపోవాలా? చాలామంది మాట్లాడు, డిప్యూటీ సీఎం గారు కూడా గతంలో మాట్లాడి, మాకు 100 ఏళ్ళ చరిత్ర ఉంది, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలన్నా మాకు తెలుసు, రెవెన్యూ ఎట్లా రావాలన్నా మాకు తెలుసు, ఈ రెవెన్యూతో ఎట్లా నడపాలని కూడా తెలుసు అని చెప్తున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారేమో నడవడానికి కష్టమైతేనే అంటున్నారు. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతానికి ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు? రిజర్వ్ బ్యాంక్ని అడుక్కొని చేతి బదులు తీసుకొచ్చినామంటున్నారు. చేతి బదులు ఏంటది? సంతాన ఇది చేతి బదులు ఎట్లుంటుంది? వచ్చే ఆదాయంలో 6,500 ఇస్తామని మీరేం చెప్తున్నారు, మళ్ళీ మీరే చేతి బదులు తీసుకొచ్చి నడుపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ రిటైర్మెంట్కు అవుతున్నాడు ఉద్యోగి అంటే, పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగి రిటైర్మెంట్కి వచ్చే భయపడుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత జీతం రాదు, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ రావు. ఆయన 35 సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టుకున్న పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపసిచ్చే పరిస్థితులు తీయాల. 11,000 మంది, దాదాపు 11,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు బిక్కు అని బతుకున్నారు. వాళ్ళు పిల్లలు ఎక్కడో స్థిరపడ్డారు. కొంతమందికి ఉద్యోగాలు లేవు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, అనారోగ్య సమస్య. అటు హెల్త్ కార్డ్స్ ఇస్తామంటే హెల్త్ కార్డు లేదు, అంతే మూలకు పడ్డది. డబ్బులు ఇస్తామని వైద్యం అనే పరిస్థితి లేదు. హాస్పిటల్లో పోయి ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయితే పురుగుల్లాగా చూస్తున్నారు. అరే వీళ్ళ పైసలు వచ్చేటివి లేవు, పోయేటివి లేవు అని చెప్పి కొన్ని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పేషెంట్లను ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయినట్టే పురుగుల్లాగా చూస్తున్నారు. ఇంకా హెల్త్ కార్డుల సంగతి దేవుడెరుగు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు భూములు అమ్ముతాం, లేకపోతే ఇంకేది అమ్ముతాం, అక్కడ ఫార్మసిటీలో అది చేస్తామంటారు కదా. ఫస్ట్ ఆ పైసలతో ఇమ్మీడియట్గా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపసు ఇవ్వండి. ఉద్యోగుల యొక్క త్యాగాలు అంతింతగా లెక్క కట్టలేనటువంటిది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్క ఉద్యోగం తీసినా మేము ఊరుకోని చెప్తున్నా. అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక్క ఎంప్లాయీని తీసేసినా ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమిస్తాం మేము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటికి జీతాలు లేవు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేవు. చాలా డిపార్ట్మెంట్లో అగమ్య గోచరం ఉంది. సర్వశిక్ష అభియాన్లో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో పర్మనెంట్ చేస్తాం, ఛాయా లోపల జీవో ఇస్తామని చెప్పారు ఎలక్షన్ల కన్నా ముందు. వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఛాయ్ ఆపండి సార్, మమ్మల్ని పిలిచి ఛాయ్ ఆపండి అని. ఛాయ్ లేదు, బిర్యానీ లేదు, టిఫిన్ లేదు, అసలు పిలుసుడు లేదు, చూసుడు లేదు. ఉన్న వాళ్ళు పీకేసుడే ఉంది అంతే. పీకుడు తప్ప వేరే ఏం లేదు. ఇక గంటకు ముందు మరి అదే కేసీఆర్ నడిపిండు కదా, మరి అది ఎక్కడ పోయినాయి? ఎట్లా నడిపినా మరి కేసీఆర్ గారు ఎట్లా నడిపిండు? ఒక్కరోజు జీతాలు ఇచ్చిర్రు, లేట్ అయిందని చెప్పి ఉద్యోగులను రెచ్చగొట్టే మరి 5 డిఏలు ఈ రాష్ట్రం దేశంలోనే తెలంగాణ తరహా ఎవరు బాకీలు లేవు. 40,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళని ఏదో ఒక పిఆర్సీ, థర్డ్ పిఆర్సీ ఎలక్షన్ అయినాక ఇద్దామనుకుంటే వాళ్ళు తప్పర్థం చేసుకున్నారు. మీరు ఏదో చేస్తామని చెప్పిండ్రు, అన్ని హామీలు ఇచ్చిర్రు. ఇలా అందరు కూడా మిమ్మల్ని నమ్ముకొని ఇదైపోయారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.